అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో మనం ఫ్రాక్షన్స్ని స్టార్ట్ చేసుకొని ఫ్రాక్షన్స్లో భాగంగా అసలు వాట్ ఈస్ ఫ్రాక్షన్, ఇంట్రడక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ చెప్పుకున్నాం. దాని తర్వాత టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్, ఇండివిజువల్గా ఒక సింగిల్ ఫ్రాక్షన్ తీసుకుంటే అందులో ఎన్ని రకాల ఫ్రాక్షన్స్ ఉంటాయి, వాటిని కన్వర్షన్ ఎలా చేయాలనే విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనం ఒక వాల్యుబుల్ కాన్సెప్ట్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్, వీటి గురించి మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా సింపుల్ నాన్న, చూడటానికి చాలా ఈజీ అండ్ చేయడం కూడా చాలా సింపుల్. కాకపోతే దీంట్లో ఉన్న ఒక చిన్న లాజిక్ని నేను మీకు ఇవాళ కొంచెం డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు ఫస్ట్ వాట్ ఈస్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్, దాని గురించి మనం చూద్దాం. దీన్ని చూసుకోవడానికి సింపుల్ ఏం చేద్దామంటే, ఇప్పుడు మీ అందరు బిస్కెట్లు ఇష్టంగా తింటారు కదా, సో జాగ్రత్తగా చూడండి. నేను ఒక 3 గుడ్ డే బిస్కెట్స్ తీసుకున్నా లైక్ దిస్, ఓకేనా. 3 గుడ్ డే బిస్కెట్స్ తీసుకున్నా. ఈ 3 బిస్కెట్లు ఒకే ప్యాకెట్లో నుంచి నేను 3 బిస్కెట్స్ తీసుకున్నా. అంటే ఈ 3 బిస్కెట్ల సైజు ఎలా ఉంటుంది, సేమ్ ఉంటుంది, సైజులో ఏ మార్పు ఉండదు, ఓకేనా. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఫస్ట్ బిస్కెట్, ఈ బిస్కెట్ని నేను ఎగ్జాక్ట్లీ 2 ఈక్వల్ పార్ట్స్ చేశాను. ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేశా? 2 ఈక్వల్ పార్ట్స్ చేశా. వెరీ గుడ్. సో నేను ఎన్ని పార్ట్స్ చేశా? 2. ఇన్ ద డినామినేటర్ ఐ రైట్ 2. ఈ 2లో ఈ ఫస్ట్ పార్ట్, ఈ పార్ట్ని నేనేం చేశా, మా చెల్లికి ఇచ్చేసా. అంటే నేను ఇచ్చిన పార్ట్ ఎంత, ఇగో ఇది నేను ఇచ్చిన పార్ట్. ఐ రైట్. అంటే ఈ బిస్కెట్లో ఈ పార్ట్ని మా సిస్టర్కి ఇచ్చేసా, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇచ్చిన పార్ట్ ఎంత, 1 కాబట్టి 1/2. అంటే ఇది టోటల్ బిస్కెట్. దీన్ని 2 పార్ట్స్ చేసా కాబట్టి డినామినేటర్లో 2 చేసా, ఒక పార్ట్ తీసేసా, న్యూమరేటర్ రాసా. సో ద ఫ్రాక్షన్ విచ్ డినోట్స్ దిస్ పార్ట్ ఈజ్ 1/2. అంటే ఈ పార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ని మనం చూపించే ఫ్రాక్షన్ ఏంటి, 1/2. అంటే 1/2 అనేది ఈ పార్ట్కి ఈక్వల్, ఓకేనా. రైట్, కమ్ టు హియర్. సేమ్ బిస్కెట్, అంటే మనం ముందే చెప్పుకున్నాం కదా, 3 బిస్కెట్లు తీసుకున్నాం, ఒక బిస్కెట్ చేసాం. రెండో బిస్కెట్ని చూడండి, నేను 4 ఈక్వల్ పార్ట్స్ చేశాను. ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేశా? 4 ఈక్వల్ పార్ట్స్ చేశా. సో ఆల్రెడీ మీకు తెలుసు, ఒక ఫ్రాక్షన్ రాసేటప్పుడు టోటల్గా ఎన్ని పార్ట్స్ చేస్తే దాన్ని డినామినేటర్లో రాస్తాం. సో 1 2 3 4. సో ఇన్ ద డినామినేటర్ ఇట్ షుడ్ బి 4. ఇప్పుడు ఏం చేశా, ఇందులో ఇందాక ఎన్ని పార్ట్స్ ఇచ్చేసా, ఒకటే పార్ట్ ఇచ్చేసా. బట్ ఇప్పుడు ఎన్ని ఇస్తున్నా అంటే 2 పార్ట్స్ ఇచ్చేస్తున్నా. ఎన్ని పార్ట్స్ ఇచ్చేస్తున్నా? 2 పార్ట్స్. అంటే 1 and 2. ఎన్ని పార్ట్స్ ఇచ్చేసా? 2/4. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను వాడికి ఇచ్చేసినట్టు ఇది ఎవరికి ఇచ్చా, మా బ్రదర్కి ఇచ్చా, మా తమ్ముడికి. ఈ పార్ట్ అంటే నేను ఇచ్చిన పార్ట్ ఇదే కదా. సో ఫస్ట్ దాంట్లో నేను ఇచ్చిన పార్ట్ ఇదే, సెకండ్ దాంట్లో నేను ఇచ్చిన పార్ట్ ఇదే, నేను తీసుకున్న ఆబ్జెక్టు సేమ్, నేను ఇచ్చిన పార్టు సేమ్. ఓకే, కమ్ టు హియర్. మూడో దాంట్లోకి వద్దాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, దీనిని, ఇదే ఆబ్జెక్ట్ని నేను 8 ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తున్నా. ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేసా? 8 ఈక్వల్ పార్ట్స్ చేసా. సో టోటల్ 8. దీంట్లో నేను ఎన్ని పార్ట్స్ ఇచ్చేస్తున్నా? 1 2 3 and 4. ఎన్ని పార్ట్స్ ఇచ్చేసా? 4 పార్ట్స్ ఇచ్చేసా. ఎన్ని పార్ట్స్ ఇచ్చేసా? 4 పార్ట్స్. ఇది ఇంకో మా ఫ్రెండ్కి ఇచ్చా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇచ్చిన ఫ్రాక్షన్ కూడా చూడండి, ఇది నేను ఇచ్చిన ఫ్రాక్షన్. మీరు అబ్జర్వ్ చేస్తే నేను తీసుకున్న ఆబ్జెక్ట్ సేమ్, నేను పంచిన పార్ట్ సేమ్, ఆబ్జెక్టు మారలేదు, నేను అంటే డివైడ్ చేసిన పార్ట్ చేంజ్ అవ్వలేదు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే నేను రాసిన ఫ్రాక్షన్స్ మారినాయి. అంటే ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వాజ్ డిఫరెంట్. అంటే చూడండి, ఇక్కడ ఇది 1/2 ఉంది, ఇది 2/4 ఉంది, ఇది 4/, ఉంది. అంటే ఇక్కడ న్యూమినేటర్లు డిఫరెంటు, డినామినేటర్లు డిఫరెంటు, కానీ పార్ట్స్ మారినాయా? మారలేదు. అంటే ఈ పార్ట్లు మారనంత వరకు ఈ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా సేమే, బట్ డిఫరెంట్ న్యూమరేటర్ డినామినేటర్ ఉన్నా, ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ అంటే ఒకే పార్టుని మనం డిఫరెంట్ ఫ్రాక్షన్స్తో రిప్రజెంట్ చేయటం.
దీన్నే మనం ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ అంటాం. సార్ ఇది పాసిబులా? ఇప్పుడు మీకు డయాగ్రమాటిక్గా నేను చూపించాను కదా, దీన్ని మనం ప్రతిసారి డయాగ్రామ్ గీసి చేయాల్సిన అవసరం లేదు. ఐ కెన్ గో టు ద ఫార్వర్డ్. మనం ముందు మళ్ళీ చూద్దాం. ఇక్కడ వరకు క్లియర్గా నాన్న, తీసుకున్న ఆబ్జెక్ట్ సేమ్, నేను కట్ చేసిన పార్ట్ సేమ్, కానీ దాన్ని రిప్రజెంట్ చేసిన ఫ్రాక్షన్స్ డిఫరెంట్. దీన్నే మనం ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. ఒకసారి చెక్ చేయండి అన్న. రైట్. సో ఇప్పుడు కంటిన్యూ అయిపోయారుగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఉంది. ఇది ఒక ఫ్రాక్షన్. సార్ ఇందాక మీరు ఏం చెప్పారు? సేమ్ పార్ట్ని రిప్రజెంట్ చేసే వాటిని ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ అని చెప్పారు. ఓకే, మాకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్రాక్షన్ ఉంది, అసలు దానికి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఎలా రాయాలి? ఒక ఫ్రాక్షన్ ఇస్తే అది ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ దానికి మనం ఎలా రాయాలి? ఇప్పుడు 1/2 అనే ఫ్రాక్షన్ వాడు ఇచ్చాడు. వాడు ఏమన్నాడు? కొన్ని ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాయమన్నాడు. వెరీ సింపుల్ నాన్న. ఒక ఫ్రాక్షన్కి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ రాయాలి అంటే దాన్ని, ఆ ఫ్రాక్షన్లో ఉన్న న్యూమిరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. చూడండి, ఇక్కడ 3తో న్యూమిరేటర్ మల్టిప్లై చేశా అంటే డినామినేటర్ కూడా దేంతో మల్టిప్లై చేయాలి? 3. 3 1 జా 3, 3 2 జా 6. సో 3/6 ఈజ్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ టు 1/2. అట్లా ఇంకోటి చూడండి, 1/2 ఇంటూ 5/5. 5 1 జా 5, 5 2 జా 10. సో 5/10 ఈజ్ ఆల్సో ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ టు 1/2. అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు 3/6 ఈజ్ ఈక్వల్ టు 5/10. ఇవన్నీ కూడా ఈక్వివలెంట్ ఫ్రాక్షన్సే. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక్కోసారి మిమ్మల్ని అడుగుతాడు, రైట్ ఎనీ 5 ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 3/4. రైట్ ఎనీ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 3/4. 5 ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 3/4 అంటే ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ మీ ఇష్టం నాన్న, ఒక ఆర్డర్ కూడా అవసరం లేదు, మీ చాయిస్. నేను ఫస్ట్ ఇక్కడ 2 మల్టిప్లై చేస్తున్నా. సో న్యూమినేటర్లో 2, డినామినేటర్లో 2. సో ఇప్పుడు ఏమవుతుంది? 3 2 జా 6, 4 2 జా 8. సో 6/8 ఈజ్ ద ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 3/4. అట్లనే ఇంకోటి ఏం చేయొచ్చు? 3/4 ఇంటూ 5. నీ నెంబర్ అనేది నీ చాయిస్. 15/20. Like that only 3/4 into 10/10. So 30/40. 3/4 into 4. 4/4. 12/16. 3/4 into 3/3. So 9/12. These 5 are the equivalent fractions of 3/4. That means ఒక ఫ్రాక్షన్కి న్యూమిరేటర్లో డినామినేటర్లో సేమ్ నెంబర్ మల్టిప్లై చేసినప్పుడు మనకి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ వస్తాయి. సార్ ఓన్లీ మల్టిప్లికేషనే చెయ్యాలా? డివిజన్ చేసినా కూడా వస్తుంది నాన్న. ఇప్పుడు ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 18/15 ఉంది. ఇది ఒక ఫ్రాక్షన్. దీన్ని సింపుల్గా డివైడెడ్ బై 3. అప్పుడు ఏమవుతుంది? 3 6 జా 18, 3 5 జా 15 అంటే 6/5. సో 6/5 ఈజ్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 18/15. అంటే ఏంటి? ఒక ఫ్రాక్షన్ని న్యూమినేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసిన, సేమ్ నెంబర్తో డివైడెడ్ బై చేసిన మనకు వచ్చే ఫ్రాక్షన్స్ని ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, న్యూమినేటర్లో డినామినేటర్లో సేమ్ నెంబర్ ఉండాలి. సార్ ఇప్పుడు ఒకవేళ మరి నేను 3/5 ఉంది, సేమ్ నెంబర్ని యాడ్ చేస్తే నాకు ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ వస్తుందా? రాదు. ఎందుకు? సేమ్ పార్ట్ని చూపించదు. ఓకే, దట్ అనదర్ పార్ట్. ఇక్కడ ఎందుకు వస్తుంది? ఇంటూ చేసినప్పుడు ఎందుకు వస్తుంది? ఇంటూ డివైడెడ్ బై చేసినప్పుడు వస్తుంది. ప్లస్ మైనస్ చేసినప్పుడు ఎందుకు రాదు? సో దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడిగా. ఏంటి ఆ క్వశ్చన్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3/4 అని ఒక ఫ్రాక్షన్. దీన్ని నేను 3/3తో మల్టిప్లై చేస్తే నాకేమొచ్చింది? 9/12 వచ్చింది. దీన్ని ఏం చెప్పాను నేను? ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ అని చెప్పాను. అట్లనే డివైడెడ్ బై చేసిన వచ్చింది ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ అని చెప్పాను. 3/4 ప్లస్ 3/3 ఈజ్ ఈక్వల్ టు యూ గాట్ 6/7. యాక్చువల్గా అసలు తప్పు, అలా ఎడిషన్ చేయకూడదు. ఇలా ఎడిషనే రాంగ్. కానీ మీకు ఒక క్లారిఫికేషన్ కోసం ఇలా రాసా అంతే. సార్ ఇట్లా వేసి ఇది రైటా అంటే అసలు ఎడిషన్ కూడా ఇలా చెయ్యరు, దాని ప్రొసీజర్ వేరే ఉంటుంది, ఇది రాంగ్. అయితే ఇది ఒకవేళ రాసిన ఇది ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ కాదు. ఎందుకు కాదు? ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్లో సేమ్ నెంబర్తో మల్టిప్లై కానీ డివిజన్ కానీ మాత్రమే చేస్తారు.
ఎడిషను సబ్ట్రాక్షన్ చెయ్యరు. ఎందుకు చెయ్యరు ఒకసారి మనం జాగ్రత్త చూద్దాం. ఇందులో మీరు ఒక పాయింట్ మీకు బాగా తెలిసింది. ఇప్పుడు ఒక నెంబర్ ఉంది, బాగా వినండి. ఒక నెంబర్ ఉంది, ఈ నెంబర్ని దేంతో మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది? 2 1 జా 2, సో 1. అంటే ఈ నెంబర్ని 1తో మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ వచ్చింది. అంటే దేంతో మల్టిప్లై చేసాం? 1తో మల్టిప్లై చేసాం. ఓకేనా? తర్వాత ఇప్పుడు 5 ఉంది, ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది? 1. 3/4 ఉంది, ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 3/4 వస్తుంది? 1. అంటే ఒక నెంబర్ని 1తో మల్టిప్లై చేసినప్పుడు సేమ్ నెంబర్ వస్తుంది, అంటే అది మారట్లేదు. ఇది క్లియర్ కదా? సేమ్ అట్లా డివిజన్ కూడా చూడండి. 2 డివైడెడ్ బై డాష్ ఈజ్ ఈక్వల్ టు 2. 2ని ఏ నెంబర్తో డివిజన్ చేస్తే 2 వస్తుంది? 1 2 జా 2. అలాగే 6 డివైడెడ్ బై డాష్ ఈజ్ ఈక్వల్ టు 6, అంటే 1. అంటే ఒక నెంబర్ని 1తో డివిజన్ చేసిన అండ్ 1తో మల్టిప్లై చేసిన ఆ నెంబర్ మారట్లేదు, మనకి సేమ్ నెంబర్ వస్తుంది. ఈ పాయింట్ క్లియర్ కదా? ఇప్పుడు ఈక్వివలెంట్ ఫ్రాక్షన్లో ఏంటి మనకి ఏం చెప్పుకున్నాం? న్యూమిరేటర్లో డినామినేటర్లో మల్టిప్లై చేసినప్పుడు ఆ ఫ్రాక్షన్ యొక్క పార్ట్ మారకూడదు, ఆ ఫ్రాక్షన్ యొక్క పార్ట్ మారకూడదు. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 3/4 ఉంది కదా, నేనేం చేస్తున్నా? 3/4 ఇంటూ 1/1. ఎందుకంటే 1తో మల్టిప్లై చేస్తే చేంజ్ అవ్వదు కదా. సో లేదు, ఇంకా క్లియర్గా చేయాలంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా? 3/4ని నేను 1తో మల్టిప్లై చేశాను. అప్పుడు ఈ ఫ్రాక్షన్ మారుతుందా? మారట్లేదు. ఓకేనా? సో ఇప్పుడు 1తో మల్టిప్లై చేసినప్పుడు ఆ ఫ్రాక్షన్ వాల్యూ మారట్లేదు. ఇది క్లియర్ కదా? ఇప్పుడు 1 అంటే మనం ఏం రాసుకోవచ్చు? ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక ఆబ్జెక్ట్, సో దీని వాల్యూ 1. ఆల్రెడీ మీకు మొన్న చెప్పాను, మొత్తం ఆబ్జెక్ట్ తీసుకుంటే 1 కింద కన్సిడర్. ఇప్పుడు నేను దీన్ని 2 పార్ట్స్ చేశాను. ఎన్ని పార్ట్స్ చేశా? 2 పార్ట్స్ చేశా. ఓకే, ఎన్ని పార్ట్స్ తీసేసుకున్నా? 2 పార్ట్స్ తీసేసుకున్నా, ఏం మిగల్చలేదు. అంటే 2/2. అంటే నేను ఈ మొత్తం ఆబ్జెక్ట్ తీసేసుకున్నట్టేగా. అంటే 2/2 1కి ఈక్వలేగా. 2/2 అంటే 1 అని రాయొచ్చు కదా, ఎందుకంటే 2/2 అంటే 2 పార్ట్స్ చేసే 2 నేను తీసేసుకున్నా, అంటే నేను మొత్తం టోటల్ ఆబ్జెక్ట్ తీసుకున్నా. సేమ్ ఇంకోటి చూడండి, 4 పార్ట్స్ చేశా. ఎన్ని పార్ట్స్ చేశా? 4 పార్ట్స్ చేశా. 4 పార్ట్స్ నేను తీసేసుకున్నా, 4 ముక్కలు నేనే తినేసా, అంటే మొత్తం జామకాయ నేనే తిన్నట్టు కదా. సో టోటల్ జామకాయ నేను తినేసా. చూడండి మొత్తం అయిపోయిందా లేదా? అట్లానే నేను 8 పార్ట్స్ చేశా, మొత్తం 8 పార్ట్స్ నేనే తీసేసుకున్నా, ఏం మిగలేదు, అంటే 1. అంటే నువ్వు చేసిన టోటల్ పార్ట్స్ మొత్తం నువ్వే తీసేసుకున్నావు అనుకో, అదేమవుతుంది? 1కి ఈక్వల్ అవుతుంది కదా. అంటే ఈ ప్లేస్లో నేను ఏమైనా రాసుకోవచ్చు, కాకపోతే ఎలా రాయొచ్చు చూడండి, న్యూమిరేటరు డినామినేటరు సేమ్ ఉండేలా రాయాలి. అదే కానీ నిన్న చేసింది. అప్పుడు వచ్చిన వాల్యూ ఏమవుతుంది? మారదని చెప్పాను కదా, ఎందుకని 2/2 వాల్యూ బికమ్ 1, అందుకే 6/8. ఇది ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఎందుకు ఈక్వివలెంట్ ఫ్రాక్షన్లో న్యూమిరేటర్ డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తామంటే, సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నామంటే దాని అర్థం ఆ టోటల్ ఆబ్జెక్ట్ మనం తీసేసుకుంటున్నాం, అంటే దీని వాల్యూ ఎప్పుడు కూడా 1. సో ఒక నెంబర్ని 1తో మల్టిప్లై చేసినప్పుడు మనకు అదే నెంబర్ వస్తుంది, కాబట్టి ఇక్కడ వచ్చే ఫ్రాక్షన్ అనేది దీనికి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. మరి ఎడిషన్లో ఎందుకు కాదు? ఇప్పుడు ఉదాహరణకి 2 ఉంది, ఎడిషన్లో సేమ్ నెంబర్ రావాలంటే దేంతో యాడ్ చేయాలి? 0తో యాడ్ చేయాలి. అంటే 0 అంటే అసలు ఏమీ లేదు. ఒకవేళ నువ్వు 2ని 1తో యాడ్ చేసావు అనుకో, ఏమొస్తుంది? 3 వస్తుంది, వాల్యూ మారిపోతుంది. కాబట్టి ఎడిషన్లో 1 యాడ్ చేయకూడదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ సేమ్ నెంబర్ యాడ్ చేసావంటే దాని అర్థం ఏంటి? 1 యాడ్ చేసినట్టు. 1 యాడ్ చేస్తే వాల్యూ ఏమవుతుంది? మారిపోతుంది. మరి ఇక్కడ సేమ్ రావాలంటే దేంతో చేయాలి? 0 అన్నప్పుడు అసలు మార్పు చేయలేం కదా. కాబట్టి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్లో ఎడిషను సబ్ట్రాక్షన్లో అనేది పాసిబుల్ కాదు. మల్టిప్లికేషన్ డివిజన్ ఎందుకు పాసిబుల్ అవుతుంది అంటే వెరీ సింపుల్ నానా, న్యూమిరేటర్ డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు దాని వాల్యూ 1కి ఈక్వల్. ఒక ఫ్రాక్షన్ని 1తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఆ ఫ్రాక్షన్ వాల్యూ మారదు. అందుకే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్లో మనం సేమ్ నెంబర్తో న్యూమిరేటర్ని కానీ డినామినేటర్ కానీ మల్టిప్లై చేసినప్పుడు అది చేంజ్ అవ్వదు. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ చెప్పుకున్నాం కదా, దీనిలో జనరల్గా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏమి ఇస్తారంటే 3/4, 5/8,
ఓ టూ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఈజ్ ద టూ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వివలెంట్, ఈ రెండు ఈక్వివలెంట్ ఫ్రాక్షన్సా? ఇది మామూలుగా జనరల్గా అడిగే క్వశ్చన్ నాన్న. ఈజ్ ద టూ ఈక్వివలెంట్, ఈజ్ ద టూ ఫ్రాక్షన్స్ ఈక్వివలెంట్ అంటే ఈ రెండు ఈక్వివలెంటా కాదా? ఎలా చేయాలి? సింపుల్ నాన్న, వాడు ఇచ్చిన దాంట్లో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ తీసుకోండి 3/4. సేమ్ నెంబర్తో పైన కింద మల్టిప్లై చేసి చూడండి. 3 4 జా 6/8. ఆల్రెడీ ఇక్కడ డినామినేటర్లో ఏముంది? 8 వచ్చేసింది. అప్పుడు న్యూమినేటర్లు ఎంత రావాలి? 6 రావాలి. బట్ ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. కాబట్టి వాడిచ్చిన ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ కాదు. 2తో పోలేదు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఎట్లా ఇచ్చాడు? 5/6 అండ్ 15/17 ఇచ్చాడు. ఏం చేయాలి? స్మాల్, ఈ రెండిట్లో చిన్నది ఏది? 5/6 తీసుకోండి. సో ఫస్ట్ 2తో మల్టిప్లై చేయండి. 5 2 జా 10, 6 2 జా 12. పోలేదు. లేదా ఇంకా ఇంత కూడా చేయకుండా ఇంకా సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు ఇందులో ఒక న్యూమినేటర్ తీసుకోండి. 5 టేబుల్లో 15 ఎన్నిసార్లు పోతుంది? 5 3 జా 15. అంటే న్యూమినేటర్ దేంతో మల్టిప్లై చేశాడు? 3. ఆటోమేటిక్గా కింద కూడా ఏమి ఉండాలి? 3. 6 3 జా ఎంత? 18. బట్ వాడు ఎంత ఇచ్చాడు? 17. కాబట్టి ఇది ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ కాదు. ఇలా చెప్పేయచ్చు. రెండో క్వశ్చన్ ఆల్రెడీ మీకు ఇందాక చెప్పానా? రైట్ ఎనీ 5 ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ లైక్ 3/4 అన్నప్పుడు ఏం చేయాలి? యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 2/2, యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 3/3, యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 4/4. ఇట్లా మనం మల్టిప్లై చేస్తే ఎన్ని అడిగితే అన్ని రాయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మీరు ఈ క్లాస్ని బాగా వినండి, మోస్ట్ వాల్యుబుల్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.